యేసు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు మనం చదువుదాం. గతించిన కొన్ని వారాలు బట్టి మన ఎఫెసీ పత్రిక చదువుతున్నాం. ఈరోజు మన ముందున్న లేఖన భాగము ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 4 వచనాలు. నేను చదువుతా, నాతో పాటు మీరు చూడండి. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దేవుడు తన వాక్యం మన వెనుకలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని జనాంగమా, మనం చదివిన ఈ లేఖన భాగంలో ఒక అమూల్యమైన వాక్యపు సందేశాన్ని మనము చూడగలుగుతున్నాం. గత వారం మనము దేవుని వాక్యము ద్వారా భార్య భర్తల యొక్క సంబంధము ఏ విధంగా ఉంటుంది, భార్య భర్తను, భర్త భార్యను ఏ విధంగా వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, వైవాహిక జీవితాన్ని దేవుడు ఏ విధంగా ఆయన కట్టాడు, ఆయన నడిపించాడు అనే విషయాలను గత వారం మనం చూడటానికి దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుడు మన కుటుంబాలు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి నేర్పించాలనుకుంటున్నాం. మన కుటుంబాలు అనగా తండ్రి, తల్లి, కుమారుడు, కుమార్తె అనగా ఒక కుటుంబంలో తల్లిదండ్రులు వారికి ఇచ్చిన బిడ్డలు ఎలా జీవించాలి. ఎందుకంటే నేటి దినాల్లో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు పగిలిపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు కూలిపోతున్నాయి. చాలామంది కుటుంబాల్లో ఆనందం లేదు, సంతోషం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. చాలామంది జీవితాల్లో భార్య భర్తల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన ప్రేమ చల్లారిపోతుంది. ఒకప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉన్నంత ఆనందం ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉన్నంత ఆప్యాయత ఇప్పుడు లేదు. కుటుంబాలు ఏమవుతున్నాయంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎందుకంటే మన సమాజము కుటుంబాల గురించి అనేకమైన విషయాలు మనకి చెప్తుంది. మనము సమాజాన్ని చూసినప్పుడు భార్య భర్తల మధ్యన విభేదాలు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. మీరు కోర్టులోకి వెళ్ళారనుకోండి, కోర్టులోకి వెళ్తే దొంగతనానికంటే, హత్య కంటే, అన్నిటికంటే ఎక్కువ సమస్యలు ఏటో తెలుసండి, విడాకుల గురించి అంట. ఎక్కువ కేసులు, ఎక్కువ సమస్యలు ఎవరి సమస్యలు మనం చూస్తున్నాం కోర్టులోకి వెళ్తే? భార్య భర్తల యొక్క సమస్యలు, లేకపోతే అన్నదమ్ముల మధ్యన సమస్యలు, ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు. ఈ దినాల్లో కుటుంబాల మధ్యన తగాదాలు సర్వసాధారణం అయిపోయినాయి, విడాకులు సర్వసాధారణం అయిపోయినాయి. పిల్లలు చాలామంది తిరుగుబాటుతో జీవిస్తున్నారు. తల్లిదండ్రులు చాలామంది ఒత్తిడితో, అలసటతో వారి జీవితాలు జీవిస్తున్నారు. అలాగే గృహాలు ప్రార్థనా గృహాలుగా ఉండే బదులు గృహాలు ఎలా మారిపోయాయంటే యుద్ధ భూములుగా మారిపోయాయి. మన ఇల్లులు ప్రార్థనా గృహాలుగా ఉండాలి, కానీ మన గృహాలు ప్రార్థనా గృహాల కంటే యుద్ధ గృహాలుగా మారిపోయాయి. ప్రతిరోజు గృహాల్లో గొడవలు, ప్రతిరోజు గృహాల్లో తిరుగుబాటు, ప్రతిరోజు గృహాల్లో మరి దేవునికి వ్యతిరేకమైన పనులు జరగడం మనము చూస్తున్నాం. ఇది ఒక సామాజిక సమస్య కాదండి, ఇది ఒక సామాజిక సమస్య కాదు, ఇది ఒక ఆధ్యాత్మికమైన సమస్య. ఈ ఆధ్యాత్మికమైన సమస్యకు కారణం ఏంటో తెలుసండి, అపవాది కుటుంబాలను పాడు చేయాలనుకుంటాడు. దేవుడు స్థాపించిన మొట్టమొదటి వ్యవస్థ కుటుంబము, సంఘము కాదు. సంఘము యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి స్థాపించాడు, కానీ దేవుడు మొదటిగా ప్రారంభించింది కుటుంబము. దేవుడు తన రూపములో దేవుడు అవ్వను ఆదామును సృష్టించిన తర్వాత వారెంతో అన్యోన్యంగా, ఆనందంగా, సంతోషంగా, ఏ చింత లేకుండా, ఏ దిగులు లేకుండా
వారు ఎంతో ఆనందముతో దేవుని సన్నిధిలో వారు ఆనందిస్తున్నప్పుడు అపవాదికి ఏం కలిగిందంటే అసూయ కలిగింది. వాడు అసూయతో వాడు ఏం చేశాడంటే ఆప్యాయతో ఆనందముతో సంతోషముతో జీవిస్తున్న భార్య భర్తల మధ్యన వాడు ఏం తీసుకొచ్చాడు? ఒక అగాధాన్ని తీసుకొచ్చాడు, ఒక సమస్యను తీసుకొని వచ్చాడు. చూడండి, కుటుంబాన్ని కూల్చగలిగేది అనేకమైన తంత్రాలు అపవాది చేత మరి జరుగుతున్నాయి. ఎందుకంటే దేవుని బిడ్డలను సాతానుడు దాడి చేయాలనుకుంటాడు. దేవుణ్ణి దాడి చేయలేడు కాబట్టి సాతాను ఎవరిపైన దాడి చేస్తాడు? దేవుని పిల్లలపైన దాడి చేస్తాడు. ఎందుకంటే వాడు దేవుణ్ణి ఎదుర్కోలేడు. వాడు దేవుని ఎదుర్కోలేడు కాబట్టి వాడు ఎవరిపైన దాడి చేస్తాడు? దేవుని బిడ్డలపైన దాడి చేస్తాడు. దేవుని బిడ్డలను విచ్ఛిన్నం చేస్తే, దేవుని బిడ్డల కుటుంబాలను నాశనం చేస్తే వాడు సంతోషిస్తాడు. కనుక సాతానుడు కుటుంబాలపైన దాడి చేస్తున్నాడు. ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, అపవాది కుటుంబాలను నాశనం చేయడానికి వాడు అనేకమైన మార్గాలు ఉన్నాయి. వాడికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. బైబిల్లో చాలా స్పష్టమైన విషయాలు ఉన్నాయండి అపవాది కుటుంబాలను నాశనం చేయటానికి. అందులో బైబిల్ ప్రకారంగా మొదటిగా కుటుంబాలు పాడు చేయటానికి అపవాది ఎన్నుకున్న మార్గం ఏంటో తెలుసండి? అపవిత్రత. అపవిత్రత అనేది ఒక ఆయుధం వాడికి. మొత్తం బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మొత్తం 6 ప్రధాన రకాల అపవిత్రత కలిగిన ఆయుధాలను అపవాది కుటుంబాలపైన ఉపయోగిస్తాడు. 6 అపవిత్రమైన ఆయుధాలు వాడుకున్నాయి. ఒకటి నైతిక అపవిత్రత. అంటే ఈ నైతిక అపవిత్రత అంటే ఇది ఒక వ్యక్తిని మానసికంగా మనోవేదనతో గురి చేసి పాపం చేసే విధంగా ఒక వ్యక్తిని ప్రేరేపించడం. మొదటి తెసలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం బైబిల్ ఏముంటుందంటే చూడండి, మొదటి తెసలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మొదటి తెసలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జాగ్రత్తమునకు దూరముగా ఉండుటయే దేవుణ్ణి దేవుని చిత్తం ఏంటో తెలుసండి? మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి. జారత్వానికి దూరంగా ఉండాలని దేవుని యొక్క చిత్తము. అంటే జారత్వం అంటే వివాహానికి ముందు జరిగే సంబంధాలు, లేకపోతే వివాహం తర్వాత జరిగే అక్రమ సంబంధాలు, లేకపోతే కామ వాంఛలు. ఈ దినాల్లో చాలామంది అశ్లీలత కలిగిన వాటిని టీవీలో చూస్తూ ఉంటారు. ఈ సమాజం అశ్లీలతను ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుంది. మీరు సినిమాలు చూసినా లేకపోతే సీరియల్ చూసినా ఇవన్నీ దేన్ని ప్రేరేపిస్తున్నాయంటే పాపాన్ని, అనైతికతను ప్రేరేపిస్తున్నాయి. అంటే అపవాది కుటుంబాలను పాడు చేయడానికి ఏదో ఒక మార్గం ఉపయోగించుకుంటాడు. అపవిత్రత, అనైతికత. అనైతికత అనేది ఒక సాతాను యొక్క ఆయుధం అండి. ఎందుకంటే ఈ యొక్క అనైతికత అనేది మనం చూస్తే మనుషుల యొక్క జీవితాలను విచ్ఛిన్నం చేసేది. దావీదు అనే భక్తుడు ఉన్నాడు. దావీదు కుటుంబాన్ని పాడైపోవడం కారణం ఏంటో తెలుసండి? అనైతికత, అపవిత్రమైన జీవితాన్ని జీవించడము. ఎందుకంటే దేవుడికి దావీదు పట్ల ఒక ప్లాన్ ఉంది. దావీదు కుటుంబాన్ని దేవుడు దీవించాలనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు దావీదును పాడు చేయాలంటే, అంటే దావీదు కుటుంబాన్ని పాడు చేయాలంటే, దేవుని యొక్క ప్లాను, దావీదు పైన ప్లాను పాడు చేయాలంటే ముందు సాతాను ఎవరిని పాడు చేయాలి? దావీదులోనికి ఏదో ఒక విధమైన అపవిత్రతను తీసుకొని రావాలి. వాడు ఏం చేశాడంటే, ఒకరోజు దావీదు మేడ మీదకి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడు. అంతే, అదేంటంటే అపవిత్రత చూశాడు. ఈ దినాల్లో దీన్ని అనుకోవచ్చు, ప్రొనోగ్రఫీ అనుకోవచ్చు, అంటే అశ్లీలత అనుకోవచ్చు. అంటే చూడని వాటిని చూడడం, అది కూడా అపవిత్రత. ప్రభునందు ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, ఒకటి నైతిక అపవిత్రత అయితే రెండోది ఆత్మీయ అపవిత్రత. ఆత్మీయ అపవిత్రత కూడా ఒక ఆయుధము సాతాను మన కుటుంబాలను పాడు చేయడానికి. ఈ ఆత్మీయ అపవిత్రత ఎలాంటిదో తెలుసండి? తప్పుడు వాటిని ఆరాధన చేసే వారంగా మనల్ని మార్చడం. లేవికాండం 19:4 లేవికాండం 19:4 ఈ యొక్క ఆత్మీయ అపవిత్రత అనేది కూడా
మన జీవితాలను, మన కుటుంబాలను పాడు చేస్తుంది. ఆత్మీయ అపవిత్రత, పర్వాలేదులే, ఇది చేస్తే ఏమవుతుందిలే, ఈ బొమ్మకు మొక్కుతే ఏమవుతుందిలే, ఇది చేస్తే ఏమవుతుందిలే, పర్లేదులే అనుకుంటాం. కానీ బైబిల్ ఏమంటుంది చదవండి. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. ఏమంటే బైబిల్ ఏముంటుందంటే, మీరు వ్యర్థమైన వాటి తట్టు మీరు ఏం చేయకూడదు, తిరగకూడదు, చేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. బైబిల్ ఏమంటుందో తెలుసండి, అపవాది దేవుని బిడ్డలను ఏదో విధంగా దేవుని నుంచి దూరం చేయాలనుకుంటాడు, దేవుని ఆశీర్వాదాలు దూరం చేయాలనుకుంటాడు, కుటుంబాలను పాడు చేయాలనుకుంటాడు. అందులో మనం చూస్తే ఆత్మీయ అపవిత్రేటో తెలుసండి, తప్పుడు వాటిని ఆరాధన చేసేవారుగా మనం ప్రేరేపిస్తాడు, మన స్నేహితుల ద్వారా ప్రేరేపిస్తాడు, మన బంధువుల ద్వారా ప్రేరేపిస్తాడు. తర్వాత అపవిత్రమైన మాటలు అంటే చెడ్డ మాటలు, చెడ్డ సంభాషణ, దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడేవారుగా మాట్లాడడం. ఎఫెసీ 4:29లో బైబిల్ ఏమంటుందంటే, మీ నోటి నుంచి ఎలాంటి బూతులైనా కూడా రాకూడదు. మన నోట్లో నుంచి చెడ్డ మాటలు మన నోట్లో నుంచి రాకూడదు, బూతు మాటలు మన నోట్లో నుంచి రాకూడదు. చదవండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమావృద్ధికరమైన మాటలే కానీ, అనుకూల వచనమే కానీ దుర్భాష ఏదైనాను, మీ నోటిలో నుంచి దుర్భాష ఏదైనా కూడా రాకూడదు. ఇది పరిశుద్ధులకు తగింది కాదు. అంటే మనం అలా ప్రవర్తించకూడదు. అంటే అపవాది మన కుటుంబాలను నాశనం చేయడానికి రకరకాల వాటిని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తర్వాత అపవిత్రమైన మనస్తత్వం అంటే ద్వేషంతో నింపబడడం, గర్వంతో నింపబడ్డం అంటే బైబిల్లో చూస్తే హెబ్రీ రాసిన పత్రిక 12:15 బైబిల్ అంటుంది, చూడండి, మనలో ఏదైనా చేదైన వేరు ఒకవేళ చేదైన వేరు మొలుస్తుందేమో, ఆ చేదైన వేరు మొలిచినప్పుడు ఏమవుతుందంటే మిగతా స్థలాలన్నిటిని కూడా చేదుగా మార్చేస్తుంది. ఈ అపవిత్రమైన మనస్తత్వం అనేది కొందరి జీవితాల్లో ద్వేషము, గర్వము, అసూయ, కోపము, ఇది కూడా అపవాది పెట్టే ఒక భయంకరమైన కుటుంబాల్లో సమస్య అండి. ఒక వ్యక్తి కోపంతో ఉన్నాడంటే సహజంగా వ్యక్తికి కోపం రాదు, కానీ అపవాది ఏం చేస్తాడో కోపాన్ని కలిగిస్తాడు, ద్వేషాన్ని కలిగిస్తాడు, అసూయని కలిగిస్తాడు, ఈర్ష్యని కలిగజేస్తాడు. ఎందుకంటే వాడు కుటుంబాన్ని ఏం చేయాలి? ఎందుకంటే అన్నదమ్ముల మధ్యన, అక్కజనుల మధ్యన, కుటుంబాల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన ఏదో ఒకటి రాకపోతే వారు ఏం చేయబడరు? విడిపోరు. వారు విడిపోవాలంటే వారిలో ఏదో ఒక విషబీజం అనేది రావాలి. ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ సాతాను అపవిత్రత ద్వారా కుటుంబాలను నాశనం చేయడానికి 6 కారణాలు. మొదటి కారణము నైతిక అపవిత్రత. రెండోది ఆత్మీయ అపవిత్రత. మూడోది అపవిత్ర మాటలు అంటే చెడ్డ భూతు మాటలు మాట్లాడడం. నాలుగోది అపవిత్రమైన జీవన శైలి అంటే ఈ లోకాన్ని సరి చేసుకుంటూ, లోకాన్ని అనుసరిస్తూ, ఈ లోక మాదిరి ప్రకారంగా జీవించడము, అంటే అవిశ్వాసులతో కలిసి జీవించడము, పాపాన్ని ప్రేమించడము, పాపముతో పాటు సాంగత్యం చేయడము. ఇది కూడా అపవాది వేసే అగ్నిబాణాలండి. అపవిత్రమైన సాంగత్యం అంటే చెడ్డవారితో స్నేహం చేయడం కూడా చెడ్డ ప్రభావాలకు దారితీస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కుటుంబాన్ని ఏం చేస్తుందంటే విభజిస్తుందండి. కుటుంబాన్ని విభజిస్తుంది, కుటుంబాలను కూల్చివేస్తుంది, కుటుంబాలను నాశనం చేస్తుంది. ఈ సమయంలో మన కుటుంబాలను మనం ఏ విధంగా కట్టుకోవాలో అనే దేవుడు చెప్పే ముందు కుటుంబాలు ఏ విధంగా కూలిపోతున్నాయో అనేది కూడా దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నేటి దినాల్లో కుటుంబాలు ఎలా మారిపోయాయంటే విచ్ఛిన్నంగా మారిపోయండి, విభజనతో మారిపోయాయి. విభజన కుటుంబాల్లో విభజన, వివాహ సంబంధాల్లో విభజన,
సంఘాల విభజన, అన్నిట్లో విభజన. మనం చూసినప్పుడు కుటుంబాల విభజన చూస్తాం, అన్నదమ్ముల మధ్యన, అక్కజనుల మధ్యన, భార్య భర్తల మధ్యన విభజన మనం చూస్తున్నాం. డబ్బు అనేది చాలామంది జీవితాల్లో కేంద్రంగా మారిపోయింది. సహోదరుల మధ్యన విభజన, జాతి కులాల మధ్యన విభజన, ఇవన్నీ కూడా సాతాను వేసే ఒక ఆయుధం. కుటుంబాల్లో స్వార్థంతో నింపబడుతున్నారు. స్వార్థం అండి, స్వార్థము. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. లోతు స్వార్థముతో ఒక మంచి స్థలాన్ని ఎన్నుకో చేసుకున్నాడు. లోతు స్వార్థము దాని ఫలితం ఏం చేసిందంటే, అతడు సొదొమ అనే ఒక పట్టణంలో ఉంటున్న వారితో సహవాసం చేయడం మొదలుపెట్టాడు. చెడ్డవారితో సహవాసం చేశాడు. చెడ్డవారితో సహవాసము లోతు ఎప్పుడైతే చేశాడో, తన భార్య కూడా లోకానుసారంగా మారిపోయింది, తన బిడ్డలు లోకానుసారంగా మారిపోయారు. ఇక్కడ మిమ్మల్ని అడగాలన్న ప్రశ్న, ఇక్కడ మీతో పాటు మీ బిడ్డలు కూర్చున్నారా అన్నది ప్రశ్న. మీ బిడ్డలు ఎక్కడున్నారు? మీతో పాటు మీ బిడ్డలు ఎక్కడ ఉన్నారా? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఆలోచించండి. ఇది మీరు చాలా తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే మీ కుటుంబాలను నాశనం చేయడానికి సాతాను మీ బిడ్డలను వాడుకుంటాడు. మీ కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి వాడు ఎవరిని వాడుకుంటాడంట? మీ బిడ్డలను వాడుకుంటాడు. మీ ఆనందకరమైన జీవితాన్ని, సంతోషాన్ని తీసివేయడానికి వాడు ఎవరిని వాడుకుంటాడు? బిడ్డలను వాడుకుంటాడు. ఇక్కడ తల్లులు ఉన్నారనుకోండి, వృద్ధాప్యలో ఉన్నవారు అనుకోండి, కొందరు వృద్ధులు వెళ్ళి మీరు మాట్లాడినప్పుడు వారు అంటారు, బాబు మా ఇంట్లో శాంతి లేదు, మా ఇంట్లో నెమ్మది లేదు, మా కుటుంబాల్లో ఒకప్పుడు ఆనందం ఉండేది, ఇప్పుడు మా కుటుంబాల్లో ఆనందము లేదు. మన తల్లిదండ్రులు చెప్పే మాట, ఇప్పుడు మన మాట, రేపు పొద్దున ఇదే మాట, రేపు ఒక వయసు వచ్చేటప్పుడు మనం అదే మాట చెప్తాం. ఇప్పుడు ఏ మాట అయితే మన తల్లిదండ్రులు చెప్తున్నారో, రేపొద్దున వారి వయసు వచ్చేటప్పుడు అదే మాట మనం చెప్తాం. మన తల్లిదండ్రులు ఏం తప్పు చేశారో, ఒకవేళ బహుశా మన తల్లిదండ్రులు మనలను మందిరాన్ని తీసుకురాలేదేమో, మందిరంలో కూర్చోబెట్టలేదేమో, దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించలేదేమో, దేవుని భక్తిని నేర్పించలేదేమో, దేవుడి సహవాసానికి ఉన్న విలువను నేర్పించలేదేమో. గనుకనే ఈరోజు వారు ఏం చేస్తున్నారు? బాధపడుతున్నారు. రేపొద్దున ఒకవేళ మనము కూడా మన బిడ్డలకు దేవుని యొక్క స్నేహము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సహవాసము, దేవుని ప్రార్థన చేయడము వారికి నేర్పించకపోతే, మనుషుడా నువ్వు ఏం విత్తుతావో దాన్నే కోస్తావు. లోతు ఈ ప్రపంచాన్ని అనుసరించి ఈ లోకముతో స్నేహం చేశాడు. తన భార్య లోకానుసారాలుగా మారిపోయింది, తన బిడ్డలు లోకానుసారంగా మారిపోయారు. చివరికి తన భార్య ఎలా మారిపోయిందంటే ఉప్పు స్తంభంగా మారిపోయింది. తన 3 బిడ్డలు ఆడపిల్లలు పాడైపోయారు. ఎందుకంటే లోతు యొక్క స్వార్థము తన కుటుంబాన్ని ప్రమాదంలోనికి తీసుకొని వెళ్ళిపోయింది. నేను సంతోషంగా ఉంటే చాలు, నేను ఆనందంగా ఉంటే చాలు అనుకున్నాడు లోతు. తన ఆనందం కోసం, సంతోషం కోసము దేవుడు నిషేధించిన స్థలానికి వెళ్ళాడు. హీ వెంట్ టు ద ప్లేస్ వేర్ గాడ్ డజంట్ వాంట్ హిమ్ టు స్టే. దానివల్ల ఏమైంది? లోతు స్వార్థము, లోతు కుటుంబాలు కూలిపోతాయి. న్యాయాధిపతుల గ్రంథం 2:10 ఇజ్రాయిలు తరములో ఒక తరము దేవుణ్ణి తెలుసుకోలేదంట. దేవుని తెలియని ఒక తరం వచ్చింది. ఎందుకు వారికి దేవుని తెలియని తరం వచ్చిందంటే, వారి అమ్మ నాన్న వారికి దేవుని మాటలు నేర్పలేదు, సినిమా పాటలు నేర్పించారు. ఇదినా చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి సినిమా పాటలు నేర్పిస్తారు. ఇప్పుడు బాగానే ఉంటాయి. వాళ్ళు మాట్లాడే మాటలు చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే ముద్దుగా ఉంటాయి, అలా ముద్దుగా ఉంటాయి చిన్నప్పుడు. అదే పెద్ద అయినప్పుడు అదే మాటలు మాట్లాడమనండి. తాతకి చిన్నప్పుడు మనవాళ్ళు బూతులాడితే చాలా సంతోషం అంట. ముద్దులేడేసుకొని, అబ్బో నా మనవడు ఎంత బాగా మాట్లాడుతున్నారమ్మా. కానీ అదే మనవడు ఒక 15-16 సంవత్సరాలు దాటినాక అదే బూతు పదం మీతో మాట్లాడితే ఎలా ఉంటుంది?
దీనికి కారణం ఏంటో తెలుసండి, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడము. చదవండి న్యాయాధిపతుల గ్రంథము 2:10 మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 2:10. ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి వచ్చిందంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చేసిన కార్యాన్ని కానీ ఆయన చేసిన పని కానీ తెలియని ఒక తరం వచ్చిందంట. కారణం ఏంటో తెలుసండి, వారి అమ్మ నాన్న వారికి దేవుని గురించి ఇంట్లో చెప్పలేదు. మీ పిల్లలకు అందుకే ఎఫెసీల పౌలు అంటాడు, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది ధర్మమే, అంటే న్యాయము. ఎందుకు ఒక తరం వారు దేవుడు చేసిన కార్యాలు వారు తెలుసుకోలేదంటే, వారు పేరెంట్స్ వారికి దేవుని గురించి వారికి ఇంట్లో చూడండి, మీ గృహమే మొదటి సంఘము, మీ ఇల్లు మొదటి స్థలం అండి. మీ ఇంట్లో మీరే పాస్టరు. బైబిల్ ఏమంటుందో తెలుసండి, కడవరి దినాల్లో మనుషులు ఎలా మారిపోతారో తెలుసా, పిల్లలు ఎలా మారిపోతారో తెలుసండి, అపాయకరమైన కాలములు, అంత్యదినములో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకుని. చూడండి, అంత్య దినాలు ఎలాగుంటాయో తెలుసండి, అపాయకరమైన కాలం అంటే డేంజరస్ డేస్. ఈ డేంజరస్ డేస్ ఎలాగుంటాయో తెలుసా, చదవండి. ఏలయనగా మనుషులు స్వార్థంగా మారిపోతారు. ఎవరి స్వార్థం వారిదే, ఎవరి జీవితాలు వారి కోసం జీవిస్తారు. స్వార్థం అంటే ఎవడు ఎలా పోతే నాకేటి, నేను బాగుంటే చాలు. ఇది స్వార్థపూరితమైన జీవితం. స్వార్థప్రియులను, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అంటే తల్లిదండ్రుల మాట వినకుండా జీవించేవారు. చూడండి, ఇది దేవుడు అనుసరించిన క్రమాన్ని ఒక కుటుంబం పాటించకపోతే మన పిల్లలు ఎలాంటి వారుగా మారిపోతారో తెలుసా, అహంకారులుగా, గర్విష్ఠులుగా, బింకములాడువారుగా, స్వార్థపరులుగా, అనురాగరహితులుగా, తల్లిదండ్రులు గౌరవించలేని వారుగా మారిపోతారు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండము 21:18 బైబిల్ అంటుంది, అవిధేయుడైన కుమారుడు తల్లికి తండ్రికి అతడు అవమానం తీసుకొని వస్తాడంట. ద్వితీయోపదేశకాండము 21:18 చదవండి. వాడి కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనకయుండి వారు శిక్షించిన తర్వాతను అతడు మారకపోతే, విధేయుడు కాకపోతే, అతడు తల్లిదండ్రులు మా మాట వెనక తిండిబోతును త్రాగుబోతుగా ఊరి పెద్దలతో. ఇక్కడ ఏమైందంటే పాత నిబంధనలో ఒకవేళ శిక్ష ఎలాగుండేదంటే, ఒకవేళ కొడుకు కానీ కూతురు కానీ మాట వినకపోతే ఫస్ట్ తల్లిదండ్రులు డిసిప్లిన్లో పెట్టేవారు. క్రమంలో డిసిప్లిన్ పెట్టినా కూడా వారు వినకపోతే వారు సంఘం మధ్య తీసుకొని వచ్చేవారు, ఊరి మధ్య తీసుకొని వచ్చి బుద్ధి రావటానికి, సిగ్గు రావటానికి. ఎందుకంటే చూడండి, ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైనా సరే పశ్చాత్తాపంతో కూడిన సిగ్గు అనేది ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో వస్తుందో, ఆ వ్యక్తి తన జీవితాన్ని పరిశీలించుకోవడం ప్రారంభిస్తాడు. నేను సేవకు వచ్చిన కొత్తలో ఇంకా అప్పటికి వివాహం కాలేదు, ఇంకా కొత్తగా సేవలోకి వచ్చాను. అప్పుడప్పుడే సేవ నేర్చుకుంటున్నాను. నేర్చుకునేటప్పుడు ఓ పాస్టర్ గారు బండి ఉండేటప్పుడు
ఆ బండి నేను ఆ పక్కన ఉందని నేనేం చేశానంటే ఆశ పుట్టి అలా ఒక రౌండ్ వేసాను. ఆశ పుట్టి ఒక రౌండ్ వేసాను. రౌండ్ వేసినాక నేను వచ్చినాక పాస్టర్ గారు అందరి ముందు పెట్టి నన్ను చాలా సిగ్గుపడేలా తిట్టాడు. నాకు సిగ్గు కాదు, అప్పుడు నాకు ఏమొచ్చిందో తెలుసా? పౌరుషం వచ్చింది. ఏమొచ్చిందంటే పౌరుషం. ఈ బండి ఏంటి, ఇలాంటి బండ్లు 10 బండ్లు దేవుడు నాకు ఇవ్వాలి. నేను బాధపడలేదు. ఆ తిట్టు నేనేం తీసుకున్నా, ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. ఎందుకు నన్ను తిట్టారు, అసలు నేను తప్పు చేశాను, నేను చేయకూడదేమో, ఇలా నేను ఉండకూడదేమో, ఇలా సేవకుడు బండి ముట్టుకోకూడదేమో, అంటే నాకు నేను పరిశీలించుకోవడం మొదలెట్టాను. అంటే ఎదుటి వ్యక్తి నన్ను తిట్టాడని బాధపడలేదు, కానీ నాకు నేను పరిశీలించుకోవడం మొదలెట్టాను. చూడండి, ఒక మార్పుని మన జీవితంలో ఎదుటి వ్యక్తి మనం అన్నప్పుడు ఆ వ్యక్తి పైన కక్ష పెట్టుకోవడం కాదు, మనం ఏం చేయాలంట, పరిశీలించుకోవాలి. ఓకే, నేను ఏం చేస్తే ఈ మాట నన్ను అన్నారు, నేనేం చేశాను, అసలు వాట్ ఐ హ్యావ్ డన్. చూడండి, ఇక్కడ బైబిల్ ఏముంటుందో తెలుసా? ఎప్పుడైతే మనం దేవుని యొక్క క్రమాన్ని కుటుంబంలో నేర్పించమో, కుటుంబానికి మన విలువలు, దేవుడిచ్చిన విలువలను నేర్పించమో, మన పిల్లలు మనకి అవమానకరంగా జీవించేవారుగా మారిపోతారు. ఎందుకంటే ఏలి కుమారులు చూసే వారు అపవిత్రంగా జీవించారండి. దేవుని దగ్గరికి దేవుని అపవిత్రంగా దేవుని ఆరాధించేవారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి, ఒక ఇంటిని మనము కట్టేటప్పుడు ఇంటికి ఇంజనీర్ గారు ఒక ప్లాన్ ఇస్తారు. ఆ ప్లాన్ ఏంటంటే పునాది, స్తంభాలు, పిల్లర్స్ తర్వాత గోడల తర్వాత పైకప్పు. ఇది ఏంటంట, ఈశ్వరకు బాగా తెలుసు. పునాది వేయాలి, పునాది తర్వాత పిల్లర్లు వేయాలి, పిల్లలకి గోడలు వేయాలి, తర్వాత పిల్లర్ పైన ఏమైనా స్లాబ్ వేయాలి. ఒకళ్ళు ఎవరైనా వచ్చి మీ దగ్గర వచ్చి, పునాది కాదు బాబు, ముందు స్లాబ్ వేద్దాము అంటే ఎలా ఉంటుంది? స్లాబ్ వేద్దాం, స్లాబ్ వేయగలమా? అసలు పునాది లేకుండా స్లాబ్ వేయగలమా? వేయలేమండి. ఆ ఇల్లు నిలబడుతుందా? ఆ ఇల్లు నిలబడదు, అది కూలిపోతుంది. చాలామంది కుటుంబాలు పునాది లేని కుటుంబాలుగా ఉన్నాయి. అంటే తల్లిదండ్రులు వారు చేయవలసిన పని వారు చేయలేకపోవడం వలన కుటుంబాలు ఏమవుతున్నాయో తెలుసండి, కూలిపోతున్నాయి. దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని కుటుంబాలు పాటించకపోతే ఆ కుటుంబాల్లో ఉన్న బిడ్డలు తరాలను వారు చూడలేరు. తరాలు చూడాలి. చూడండి, బైబిల్ అంటుంది, యెహోవా భయభక్తులు ఇలాగూ ఆశీర్వదించబడును. ఎలా ఆశీర్వదించబడతాడంట? నీవు నీ లోగిట భార్య ద్రాక్షవలేగా ఉండును, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు, నువ్వు చేయనిదంతయు సఫలమవుతుంది. నువ్వు పిల్లలను చూచెదవు. అంటే మనం పిల్లలు చూడాలంటే ముందు వారికి ఒక క్రమాన్ని నేర్పించాలి. ఆ క్రమం నేర్పించకుండా, దేవుణ్ణి ప్రార్థన నేర్పించకుండా, ఇందాక అడిగాను కదా, మన పిల్లలు ఎంతమంది చర్చిలో ఉన్నారు అనే ప్రశ్న. మన పిల్లలు ఎంతమంది చర్చిలో ఉన్నారు? మనతో పాటు ఎంతమంది కూర్చున్నారు? మీరు కాదు కూర్చోవడం, మీతో పాటు ఎవరు కూర్చోవాలి? మీ పిల్లలు కూర్చోవాలి. ఎందుకంటే మీరు ఇక్కడ కూర్చున్నారు, వారు దెయ్యంతో ఆడుతున్నారు. దెయ్యం వారితో ఆడుతుంది బయట. ఎందుకంటే మిమ్మల్ని మార్చాలంటే వాడు ఎవరిని పట్టుకోవాలి? మీ పిల్లలు పట్టుకోవాలి. ఎందుకంటే మీ ఊపిరి ఎవరిలో ఉంటుంది? మీ పిల్లల్లో ఉంటుంది. మిమ్మల్ని విశ్వాసంలోంచి బయటికి తీసుకురావాలంటే వాడు ఎవరిని పట్టుకోవాలి? మీ పిల్లల్ని పట్టుకోవాలి. ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క క్రమాన్ని మనము నేర్చుకోవాలండి. కాబట్టి కుటుంబంలో మొదటి శిష్యత్వము కేంద్రము ఎవరో తెలుసండి? గృహము. కాబట్టి దేవుని ప్రణాళికలో మొదటి శిష్యులు కుటుంబంలో దేవుడు ఎవరికి, తల్లిదండ్రులకు ఎవరిని ఇచ్చాడంట? బిడ్డల్ని ఇచ్చాడు. కాబట్టి బైబిల్ అంటుంది, పిల్లలు తల్లిదండ్రులకు ఏం చేయాలి? విధేయులై ఉండాలి. ఇది ధర్మము. అంటే విధేయత అంటే మాట వినడము, తిరుగుబాటు చేయడం కాదు. తల్లిదండ్రుల మాట వినడమే. వాళ్ళు ఏం చెప్పినా ఏం చేయాలి? వినడం. తిరుగుబాటు చేయడం కాదండి.
తిరుగుబాటు చేయడం కాదు, గర్వంగా స్పందించడం కాదు. చాలామంది గర్వంగా వింటాంలే, చేస్తాంలే. ఇది మళ్ళా మాట వినడం కాదు, మాట విన్నట్లుగా నటించడం. పిల్లలు నేర్పించాలండి విధేయత. దేవునికి ఆరాధన. విధేయత దేవునికి ఏంటి చెప్పండి? ఆరాధన. దేవుని ఆరాధన మనం చేయాలంటే మొదటిగా విధేయత. బైబిల్ అంటుంది దీనులను ఆయన పైకి లేవనెత్తుతాడు. తల్లిదండ్రులను బైబిల్ అంటుంది ఘనపరచాలి. బిడ్డలు తల్లిదండ్రులు ఏం చేయాలి? 6వ అధ్యాయం 2వ వచనంలో నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని, నీకు మేలు కలిగినట్లు. బిడ్డలకు మేలు కలగాలంటే వారు బిడ్డలు చిన్నప్పటి నుంచి వారు తల్లిదండ్రులు ఏం చేయడం నేర్చుకోవాలి? సన్మానించాలి, గౌరవించాలి, విలువ ఇవ్వాలి తల్లిదండ్రులకు. మా డాడీ మమ్మీ వాళ్ళకంటే నాకు ఎక్కువ ఎవరు కాదు అని విలువ ఇవ్వాలి. వాడిని అవమానించకూడదు, తల్లిదండ్రులు అవమానించకూడదు. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత భావంతో జీవించాలి. ఎందుకంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు బిడ్డలను గౌరవించడం నేర్పిస్తారో, దేవుని సన్నిధికి వారు తీసుకొని వస్తారో, దేవుని ప్రార్థన నేర్పిస్తారో, దేవుని సన్నిధిలో పాటలు నేర్పిస్తారో, దేవుని సన్నిధిలో గోజాడ నేర్పిస్తారో, ఇంటి దగ్గర దేవుని గురించి నేర్పిస్తారో, వారి లైఫ్ ఏమవుతుందో ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతూ ఉంటుంది. దేవుడిని మాట వినడం వారికి నేర్పించాలి. బిడ్డలకి ఏం నేర్పించాలి? దేవుని మాట వినడము నేర్పించాలి. సామెతలు 1వ అధ్యాయం 8వ వచనంలో, సామెతలు 1వ అధ్యాయం 8వ వచనంలో బైబిల్ అంటుంది, సామెతలు 1వ అధ్యాయం 8వ వచనం, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును, ఏంటంట? కుమారుడా నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించు. బిడ్డలుగా ఉన్నవారు మీరేం చేయాలంట? మీ నాన్న అమ్మ ఏది చెప్పినా ఏం చేయాలి? ఇది నీకు మేలు. ఇది మీకు ఏది చెప్పండి? ఇది మేలు. ఏ మేలంట? నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు, ఈ భూమి మీద దీర్ఘాయుషుడగుడు. అంటే అర్థం ఏంటో తెలుసండి? ఏ బిడ్డలైతే తల్లిదండ్రులను అవమానపరుస్తారో వారు ఎక్కువ రోజులు బ్రతకరండి. ఆలోచించండి. ఏ బిడ్డలైతే తల్లిదండ్రులను గౌరవించరో, ఏ బిడ్డలైతే తల్లిదండ్రులను సన్మానించరో వారు ఎంతో కాలం బ్రతకరు, చాలా తక్కువ వయసులోనే చనిపోతారు. ఈ సూత్రం మీరు తెలుసుకోవాలి. ఇది నీకు మేలు కలుగును. ఏంటంట? ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, వారిని గౌరవించాలి, పిల్లలకు నేర్పించాలి, దేవుని వాక్యం వారికి నేర్పించాలి, ప్రార్థన అలవాటుగా వారికి నేర్పించాలి. యేసుప్రభువు అన్నారు, పిల్లలు నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచొద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. మన పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో కూడా చూడాలి. ఎవరితో పడతారు ఫ్రెండ్షిప్ చేస్తా కూడా ఒప్పుకోకూడదు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? ఎందుకంటే బైబిల్ అంటే దుష్ట నడవడి మంచి ప్రవర్తన ఏం చేస్తుందంట? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. వాళ్ళు టీవీలో ఏం చేస్తున్నారో చూడాలి, సెల్ ఫోన్లో ఏం చేస్తున్నారో చూడాలి. ఎందుకంటే మీరెవరు? వారికి ప్రథమ ఉపాధ్యాయులు మీరే. లేకపోతే మన కుటుంబాలు కూలిపోతాయండి. తల్లిదండ్రులకు సహాయం చేయడం నేర్పించాలి. మీ పిల్లలు మీకు ఏం చేయడం నేర్పించాలి? సహాయం. యేసుప్రభువు వారు ఏం చేసి తెలుసండి? లూకాసు వార్త 2:57 బైబిల్ అంటుంది, దేవుడు వారి తల్లిదండ్రులుగా ఉన్నవారికి పనిలో సహకారిగా ఉన్నాడంట. లూకా 2:51 చూడండి. లూకా 2:51 అంతటా ఆయన వారితో బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి. ఎవరండి లోబడింది? ఎవరు? యేసుప్రభువు వారు. ఎవరికి లోబడ్డారు? వారి తల్లిదండ్రులకు. ఆయన దేవుడు కానీ ఆయన లోబడ్డాడు. మనం మాదిరి ఎక్కడ తీసుకోవాలంటే యేసుప్రభువు దగ్గరే తీసుకోవాలి. ఆయన లోబడ్డాడు కనుక మనం ఏం చేయాలి? లోబడాలి. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు.
మేలు కలగాలంటే నాకు వద్దులేండి, మీకు కీడు కలగాలంటే సన్మానించొద్దు, వాళ్ళ మాట వినొద్దు, చాలు, మీకు మీరే గోతులో పడతారు, మీకు మీరే గోతులో పడతారు. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడగుదువు. ప్రభునందు ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి. దానికి సమాధానంగా దేవుడు చెప్పాడు, దేవుడు క్రమాన్ని మనం తిరస్కరించినప్పుడు కుటుంబాలు కూలిపోతాయి. రెండోది, కుటుంబంలో గౌరవం పోయినప్పుడు కుటుంబాలు కూలిపోతాయి. రెండో వచనంలో ఉంటుంది, ఎఫెసీ 2:6-2 చూడండి. ఎఫెసీ 6:2 చూడండి. 6:2 నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని. చూడండి, మన గృహాల్లో ఏముండాలో తెలుసండి, సన్మానం ఉండాలి. గౌరవం అంటే తల్లిదండ్రులకు విలువైన వారుగా చూడడం. మా అమ్మ చాలా వాల్యూ, మా డాడీ చాలా వాల్యూ. అమ్మ నాన్నని ఇంకెవరితో మనం పోల్చకూడదు. దేవుడి తర్వాత వారే, దేవుని తర్వాత వారే, దేవుడి తర్వాత మమ్మీ డాడీయే అంత విలువైన వారుగా చూడాలి. ఎందుకంటే మేలు కలగటానికి. గౌరవం ఈ దినాల్లో చాలా కుటుంబాల్లో గౌరవం లేదండి. చాలామంది తల్లిదండ్రుల మాట చులకనగా చూస్తారు, చాలామంది తల్లిదండ్రుల మాటను హేళనగా చూస్తారు. వారు ఎదుట వినయంగా ఉండడం కాదు, చాలామంది ఎదుట వినయంగా ఉంటారు, కానీ లోపల చేయవలసినవన్నీ చేస్తూ ఉంటారు. గౌరవం ఇచ్చేది లోపల భాగం. విధేయత బయటికి కనిపిస్తుంది, గౌరవం ఎక్కడ ఉంటుందో గౌరవం లోపల ఉంటుంది. ప్రైజ్లాడ్ అయ్యారు అని బయటికి విధేయత చూపించవచ్చు, కానీ గౌరవం ఎక్కడ ఉంటుందంట, లోపల ఉంటుంది, బయటికి కనపడదు గౌరవం. మీ విధేయతలో గౌరవాన్ని చూపించిన ప్రయత్నం చేసినా అది లోపల దాగి ఉంటుంది. కాబట్టి ఒకవేళ కుటుంబంలో గౌరవం పోయిందనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? అమ్మ నాన్నకి బిడ్డలు గౌరవం ఇవ్వకపోతే కుటుంబంలో శాంతి ఉండదు, సంబంధాలు బలహీనంగా మారిపోతాయి, కుటుంబాలు బలహీనంగా మారిపోతాయి, బిడ్డలు తిరుగుబాటు చేసేవారుగా మారిపోతారు, కుటుంబం కూలిపోతుందండి. చూడండి, బైబిల్ అంటుంది సామెతలు 30:17 సామెతలు 30:15 ఏ కుమారుడైతే తండ్రిని అపహాసం చేస్తాడో, చదవండి సామెతలు 30:17 చూడండి. తండ్రిని అపహాసించి తల్లి మాట విననొల్లని కుమారుని కన్ను ఏమవుతుందంట, ఏం కాకులు, లోయ కాకులు వచ్చి పీకేస్తాయంట. పక్షిరాజు పిల్లలు. దాని అర్థం ఏంటో తెలుసండి, తండ్రి మాట వినని, తల్లి మాటకు లోబడిని వారు ఎవరైనా సరే వారు అపవాది చేతికి అప్పగించబడతారంట. దానికి ఎరగా మారిపోతారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులకు బిడ్డలు ఏం చేయాలి, విలువైన వారుగా చూడాలి, వారిని సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి, వారిని ఆదరించాలి, వారికి కావలసిన వాటన్నిటిని ఏం చేయాలి, ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. చూడండి, చాలామంది తల్లిదండ్రులు మన బిడ్డలంటే మనకు చాలా ఇష్టం, మరి మన తల్లిదండ్రులు మనకు ఇష్టం ఉండవా? మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. మన పిల్లలంటే మనకి ఇష్టం, మరి మన అమ్మ నాన్నకి మన ఇష్టం ఉండవా? కానీ మనుషులు ఎంత స్వార్థంగా మారిపోతారో తెలుసా? మన పిల్లలే మనకి ఇష్టం, మన అమ్మ నాన్నకి మనం ఇష్టం ఉండవా అనుకుంటాం. ఇది సాతాను యొక్క భయంకరమైన. రేపొద్దున మన పిల్లలు అలాగే ఆలోచిస్తారు. మనుషులా నువ్వు ఏం విత్తుతావో దాన్నే కోస్తావు. ప్రియమైన సంఘం, దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నోవాకు కుమారుడు, అతని పేరు హాము. తండ్రి వస్త్రహీనుడిగా పడి ఉంటే తండ్రి యొక్క వస్త్రం తీసుకొచ్చి కప్పే బదులు తండ్రి ఆ వస్త్రహీనుడిగా ఉన్న విషయాన్ని తీసుకొచ్చి అందరికీ చెప్పాడంట. అంటే ఇంట్లో ఉన్న గుట్టు తీసుకొచ్చి బయట అందరికీ చెప్పాడు. బయటికి చెప్పాడంటే తండ్రిని గౌరవించలేదు, తల్లిని గౌరవించలేదు.
ఇతరులకు చెప్పి ఇతరులకు చెప్పి ఏం చేశాడంట, తండ్రిని అగౌరవపరిచాడు. తల్లిదండ్రులను అవమానించడము అదేమవుతుంది, కుటుంబం పైన ప్రభావం చూపిస్తుంది. చాలామంది పిల్లలు బయటికి వెళ్ళి అమ్మ నాన్న గురించి మాట్లాడుతూ ఉంటారు. చాలామంది మాట్లాడతారు బయటికి వెళ్ళి. కారణం ఎందుకు మాట్లాడతారు తెలుసా? వారికి మన వాక్యం నేర్పించట్లేదు, లోకాన్ని చూపిస్తున్నాం, లోకంలో వాటిని చూపిస్తున్నాం, లోకాన్ని అనుసరిస్తున్నారు కనుక వారికి దేవుళ్ళో ఎలా ఉండాలో తెలియదు, తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో తెలియదు. ఇక్కడ సండే స్కూల్ అవుతుంది. విచిత్రం ఏంటంటే మన చర్చిలో ఉన్న వారికంటే బయట ఉన్న పిల్లలు, అన్యుల పిల్లలు ఎక్కువ వస్తున్నారు అక్కడికి. చర్చిలో పిల్లలు రావట్లేదు, అన్ని పిల్లలు వస్తున్నారు ఎక్కువ. సండే స్కూల్ అనబోడికే చాలామందికి ఏంటంట చులకన. సండే స్కూల్ ఇప్పుడు కాదండి మా పిల్లలకి. చూడండి, సండే స్కూల్ అనేది మన పిల్లలకి వాక్యం నేర్పించాలి. ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు పిల్లలకి వాక్యం నేర్పించాలి? పెద్దవాడైనప్పుడు వాడు ఈ మార్గంలో నుంచి తొలగిపోడు. చూడండి, గౌరవం అనేది ఇంటికి పైకప్పు లాంటిదండి. పైకప్పు లేకపోతే వర్షం వస్తే ఇల్లు ఏమవుతుంది? ఇల్లు తడిచిపోతుంది, ఇంటికి రక్షణ లేకుండా పోతుంది. అదేవిధంగా తల్లిదండ్రులను గౌరవించకపోతే, సన్మానించకపోతే, వారికి విలువ ఇవ్వకపోతే కుటుంబం అనేది కూలిపోతుంది. కాబట్టి పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రులను గౌరవించి. ఇక్కడ ఉన్నవారు కాదు, మనం కూడా పిల్లలమే, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మీ తల్లిదండ్రులు మీరు ఏం చేయాలి? ఈరోజు గౌరవించండి, సన్మానించండి, వారు విలువైన వారుగా చూడండి. మీరు పుట్టారంటే ఎవరు బట్టి పుట్టారు? చాలామంది అంటారు గుడ్డు ముందు వచ్చిందా కోడి ముందు వచ్చిందా అంటారు. వారు ఉన్నారు కాబట్టి మీరు నేను ఉన్నాం. వారు లేకపోతే మీరు లేరు, మీ భర్త లేడు, మీ భార్య లేదు. మేలు కలుగునట్లు, మీకు మేలు కలుగునట్లు మీ తల్లిని తండ్రిని సన్మానం. ఎందుకంటే దేవుని వాగ్దానం అండి. ఎందుకంటే బైబిల్ అంటే నీకు మేలు కలగాలంటే, నీకు దేవుని ఆశీర్వాదం కావాలంటే, నీ జీవితంలో నీకు శాంతి కావాలంటే, నీ కుటుంబం నిలబడాలంటే తల్లిదండ్రులను బిడ్డలు ఏం చేయాలి? గౌరవించాలి. తర్వాత 4వ వచనం చూద్దాం. 4వ వచనము చదివి ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీ, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. అంటే తల్లిదండ్రులు పిల్లలను ప్రేమతో పెంచాలి, వారిని కాపరగా పెంచాలి. అంటే వాళ్ళు ఎవరంటే గొర్రెలుగా మనం చూడాలి, చాలా జాగ్రత్తగా చూడాలి. వారిని మనం బాధించకూడదు, వారిని మనం శిక్షించకూడదు. దేవుడు తల్లిదండ్రులను కుటుంబంలో అధికారిగా మాత్రమే పెట్టలేదండి, దేవుడు వారిని ఆత్మలో కాపరిగా పెట్టారు. దేవుడు మన బిడ్డల యొక్క ప్రాణాలను, ఆత్మలను, జీవితాలు మన చేతిలో పెట్టాడు. కానీ చాలా ఇండ్లల్లో తల్లిదండ్రులు పిల్లల్ని మాటల ద్వారా గాయపరుస్తూ ఉంటారు. అందుకే ఎఫెసీ 6:4 పౌలు గారు అంటారు, తండ్రులారా మీ పిల్లల కోపము రేపక ప్రభు బోధలోను ప్రభు శిక్షలోను. అంటే ప్రభు బోధలో అంటే దేవుని వాక్యములో, శిక్షలో ట్రైనింగ్, దేవుళ్ళలో ట్రైనింగ్ ఇవ్వాలి. దేవునిలోను బైబిల్ చదవాలని నేర్పించాలి, ప్రార్థన చేయడం నేర్పించాలి. గత శుక్రవారం భూని అక్కడ ఉంటే ప్రార్థన చేస్తుంటే ప్రిన్సీ అక్కడి నుంచి భూని ఏం చేస్తున్నాడో అలాగే యాక్ట్ చేస్తుంది. మోకరించి చేయిలు పైకి పెట్టి తప్పళ్ళు కొట్టి ప్రార్థన చేస్తుంది. అంటే ఏం చేస్తుందంట? నేర్చుకుంటుంది, ఎగ్జామిన్ చేస్తుంది. అంటే పిల్లలకి మొదటి గురువులు కానీ, మొదటి ఉపాధ్యాయులు కానీ ఎవరంట? తల్లిదండ్రులు. పిల్లల్ని బైబిల్ అంటుంది మీ పిల్లల కోపము రేపక. అంటే తల్లిదండ్రులు పిల్లల యొక్క హృదయాలను ఏం చేయకూడదు? గాయపరచకూడదు. అంటే పిల్లల పట్ల కఠినంగా మాట్లాడకూడదు.
కఠినంగా మాట్లాడకూడదు, వారిని విమర్శించకూడదంటండి. అంత మాత్రమే కాదు, వారిని నిర్లక్ష్యము చేయకూడదు. పిల్లల్ని ఎలా పడితే వదిలేయకూడదు. వారి పైన ఏం చేయాలంట, ఆలోచిస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులుగా చాలా పర్యాలు మన పిల్లల్ని ఇతరులతో పోలుస్తాం. మన పిల్లల్ని ఇతరులతో ఎప్పుడు పోల్చకూడదు. మన పిల్లలు మన పిల్లలే. మీరు ఇతరుల పిల్లలతో పోలిస్తే వాళ్ళు మీ పిల్లలు కాదు, వారు వాళ్ళ పిల్లలు అవుతారు. మీ పిల్లలు మీ పిల్లలే. మీ పిల్లలు మీరు ఎవరితో ఏం చేయకూడదు, డోంట్ కంపేర్. మీరు ఇతరులతో పోలిస్తే మీరు ఇష్టపడతారా? ఒకవేళ మీరు వెళ్ళి ఆయన ఈవిడ నీకంటే బాగుంది, నీకంటే బాగున్నాడంటే ఎలా ఉంటుందో చెప్పండి? సుర్ర లేచిపోతారు కదా. మరి పిల్లల కోపం రాదా? వస్తుంది. కానీ వారికి ఏం చేయాలి? ప్రభు బోధలోను ప్రభు శిక్షలోను వారిని పెంచాలి. ఒకవేళ ఎప్పుడైతే ఇతరులతో మనం పోలుస్తామో ద్వంద్వ జీవితాన్ని జీవిస్తాం. అంటే మనము బయటికి ఒకలాగా లోపల ఒకలాగా మనం ప్రవర్తించామనుకోండి, పిల్లలు మనం చూస్తూ ఉంటారు. ఓ మా డాడీ మమ్మీ నటిస్తున్నారు, వీళ్ళంతా యాక్టర్స్. వాళ్ళు కూడా ఏం చేస్తారు మన దగ్గర? వాళ్ళు కూడా యాక్టింగ్ చేస్తారు. వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర అన్నీ నేర్చుకుంటున్నారు. భయంకరంగా యాక్టింగ్ చేస్తారు పిల్లలు, బాగా యాక్టింగ్ చేస్తారు. ఈ దినాలు ఉన్న పిల్లలకున్న యాక్టింగ్ ఇంకా బహుశా మనకు కూడా రాదు అంత యాక్టింగ్. చిన్న పుట్టిన పిల్లలే సెల్ ఫోన్లు ఇస్తే సెల్ ఫోన్ ఆపరేట్ చేసేస్తున్నారు. చాలా తెలివి. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలకు కాపర్లుగా ఉండాలి. వాడిని ఏం చేయకూడదంట, బాధ పెట్టకూడదు. అందుకే కొలస్సీ 3:21 బైబిల్ అంటుంది, తండ్రులారా మీ పిల్లలను మనస్సు కృంగకుండునట్లు, అంటే వారి మనస్సును కృంగదీయకూడదు. వారికి కోపాన్ని పుట్టించదు. హృదయాన్ని కృంగింప చేయొద్దు. చిలకనగా మాట్లాడొద్దు, చీప్గా మాట్లాడొద్దు. ఇప్పుడు 10th క్లాస్లో మనకేమో 30 మార్కులు వస్తాయి, మన పిల్లడికి 100 మార్క్ రావాలనుకుంటాం. నాకు నవ్వు వస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే వారిలో ఎవరి జీన్లు ఉంటాయి? మన జీన్సే ఉంటాయి. ఒకవేళ మనకి 100 వచ్చినట్లయితే మన పిల్లోని ఎవరే నా జీన్స్ ఇవి, నీకు అది రావాలని అనొచ్చు. కానీ మనకేమో సున్నాలు. చూడండి మన పిల్లల జీవితం ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం. మనము మన పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటాం? మంచి వాటిని ఇవ్వాలనుకుంటాం. మీ పిల్లలు మిమ్మల్ని వచ్చి రొట్టెని అడిగితే మీరు రాయనిస్తారా? కాదు కదా. మీరు చెడ్డవారు ఇండు కూడా మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటుంటే మీ పరలోక తండ్రి మరీ నిశ్చయమైన మంచి ఈవులు ఇస్తాడు. మనం మన పిల్లలకి ఏమి ఇవ్వగలం? మనం ఎంత ఇచ్చినా గుప్పిడి అంతే ఇవ్వగలం. కానీ దేవుడు ఇచ్చారనుకోండి, ఆకాశం అంత ఇస్తాడు. దేవుడు మన పిల్లల్ని ఎవరు దీవించాలి? మీరా దేవుడా? మనం దీవించాలనుకుంటాం. కాదు, దేవుడు వారిని దీవించాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లల్ని హృదయాలు మనం ఏం చేయకూడదు? గాయపరచకూడదు. బైబిల్ గ్రంథంలో యాకోబు అనే కుటుంబం ఉందండి. యాకోబు కుటుంబంలో యాకోబు తనకి కుమారులు ఉన్నారు. ఒక్కో కుమారుని ఒక్కో రకంగా ప్రేమించాడు. అందులో ఒక వ్యక్తిని మాత్రం విచిత్రంగా ప్రేమించాడంట. అతని పేరు యోసేపును అందరికంటే చాలా ప్రత్యేకంగా ప్రేమించాడు. ఇతరుల పిల్లలను పట్టించుకోలేదంట. కొందరు కుటుంబాలు ఉంటారండి, ఒక్కని మాత్రం బాగా ప్రేమిస్తారు, మిగతాలను పట్టించుకోరు. మిగతా తనతో ఉంటారు, ఒకరు మాత్రం పట్టించుకుంటారు. ఆ ఒక్కరిని పట్టించుకోవడం ఏమేమి తెలుసండి? మిగతా వారికి వీడి పైన ఏమొచ్చిందంట? అసూయ వచ్చింది. అసూయ, అన్నదమ్ముల్లో అసూయ వచ్చింది, ద్వేషం పెరిగింది, కుటుంబం ముక్కలుగా అయిపోయింది. పిల్లలు ఎవరు పడితే వాళ్ళు ముక్కలుగా అయిపోయారు. ఎందుకంటే మనం చూపించే ఆ వ్యత్యాసం అనేది బిడ్డల జీవితాలపైన ప్రభావము చూపిస్తుంది. పిల్లలు
మొక్క లాంటి వారు అంటండి. పిల్లలు అలాంటి వారు చెప్పండి, మొక్కలు. వారిని చెట్టులతో పోల్చకూడదు. పిల్లలు మొక్కలు. వాళ్ళతో కఠినంగా మనం ఏం చేయకూడదు, వ్యవహరించకూడదు. ప్రేమతో, సహనంతో వారిని దేవుళ్ళో మనం పెంచాలి. బైబిల్ అంటున్నాడు, పౌలు అంటున్నాడు, వారిని ప్రభు బోధలోను శిక్షలోను వారిని పెంచండి. దేవుని వాక్యం నేర్పించండి. ప్రార్థన అలవాటు చేయండి. క్రీస్తును వారికి, యేసు ప్రభువుని వారి జీవితంలో చూపించండి. వారికి పాటలు నేర్పించండి. దేవుని పాటలు నేర్పించండి. నేను ఆలోచిస్తూ ఉంటాను, మన పిల్లలకి మనం పాటలు నేర్పిస్తున్నామా ఇంట్లో? మన పిల్లలకి విచిత్రంగా దేవుని పాటల కంటే సినిమా పాటలు బాగా పాడతారేమో. మన పిల్లలకి వాక్యం నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి. ఎందుకంటే అవి మాత్రం వారి జీవితాన్ని నడిపిస్తాయండి. మీరు లోకంలో ఏమిచ్చినా వారి జీవితాలు ఆనందంగా ఉండవు. కానీ వారికి మీరు దేవుణ్ణి ఇచ్చారనుకోండి, వారికి ఈ లోకంలో ఏ లోటు లేకుండా వారు సంతోషంగా జీవిస్తారు. కాబట్టి తల్లిదండ్రులుగా దేవుడు మనల్ని పిలిచాడండి. కాబట్టి తండ్రులారా, మీ పిల్లలను కోపం రేపక ప్రభు శిక్షలోను బోధలోను వారిని నడిపించాడు. చివరగా ఎప్పుడైతే మనము వారికి దేవుడిచ్చే మరొక సమాధానం ఏంటంటే, వారిని మనం శిష్యులుగా మార్చాలి. అంటే ప్రభు శిక్షల్లోనూ బోధలోనూ నడిపించాలి. అంటే ప్రార్థనలో నడిపించాలి. వాక్యంలో మీరు ప్రార్థనకు వచ్చారు, ప్రార్థనకు వచ్చే మీరు కూడా వాడిని లాక్కోండి. వాడు వినలేదనుకో, 2 లాగండి. బాబు రావా, వదిలే. లాక్కొని వస్తుంటే రాడంటే వదిలేస్తాం అంతే. ఈరోజు నా ఫ్రెండ్ పిలిచాడమ్మా క్రికెట్ ఆడుకుంటాను. ఇల్లు బాబు, ఇరు పోతే క్రికెట్ ఆడతాడు, రేపు సిగరెట్తో ఆడతాడు, లేకపోతే గంజాయి నవ్వులుతూ ఉంటాడు. వారిని ప్రభు శిక్షలో బోధలో వారిని ఏం చేయాలి, నేర్పించాలి. ప్రార్థనలు నడిపించాలి. ఈ దినాల్లో చాలా ఇంటిలో ప్రార్థన నిర్లక్ష్యంగా మారిపోయింది. అందుకే కుటుంబాలు బలహీనలుగా మారిపోయాయి. వాక్యాలు ఉండట్లేదు, ప్రార్థనలు ఉండట్లేదు ఇంట్లో. పిల్లలు ఆత్మీయంగా పెంచడం మానేశారు. పిల్లలు ఈ రోజుల్లో మన పక్కన వచ్చి మన తల్లిదండ్రులు ఏం వింటూ ఉంటారు. అమ్మ ఏం మాట్లాడు, నాన్నేం మాట్లాడుతున్నాడు. బయటికి వెళ్ళి అవే మాటలు వాళ్ళు ఏం చేస్తారంట, మాట్లాడతారు. ప్రభు శిక్షలోను బోధలోను వారిని పెంచాడు. కాబట్టి ఈ సమయంలో ప్రభు నేర్పుతున్న మాట ఏంటో తెలుసండి, మనము మన కుటుంబాలను, మన బిడ్డలను, తల్లిదండ్రులను మనం ఏం చేయాలి, గౌరవించాలి. బిడ్డలు మనం ఏం చేయాలి, వారి హృదయాన్ని గాయపరచకూడదు. ఇతరులతో వాళ్ళు మనం పోర్చకూడదు. వారే దేవుడు వారిని మనకిచ్చాడు, ఒక బహుమతిగా ఇచ్చాడు. కాబట్టి మనము దేవుడు మనకిచ్చిన బిడ్డలను వాళ్ళు నిర్లక్ష్యం చేయకూడదు. వారిని ప్రభు బోధలోను ప్రభు శిక్షల్లో వారిని ఏం చేయాలి, నడిపించాలి. ఎందుకంటే ఇంట్లో దేవుని వాక్యం లేకపోతే ఆ ఇల్లు నిలబడదు, ఆ ఇల్లు ఆశ్రదించబడదండి. ఈ మార్చేది ప్రార్థన చేసుకుందాం. నేటి దినాల్లో చాలా గృహాలు వినోద కేంద్రాలుగా మారిపోయాయి. వినోద కేంద్రాలండి, వినోదాలు, సినిమాలు, షికార్లు, పిక్నిక్లు, స్పాట్లు, వీటినే. రెండోది, చాలా గృహాలు గొడవల కేంద్రాలుగా మారిపోయాయి. ఇంట్లో గొడవలే, ఎప్పుడు చూసినా గొడవలే. చాలా గృహాలు మొబైల్ కేంద్రంగా మారిపోయాయి. ఇంట్లో మొబైల్. కానీ శిష్యత్వ కేంద్రాలుగా మారలేదండి. మన బిడ్డలకు మన దేవుని మాటలు నేర్పట్లేదు. కనుకనే తల్లిదండ్రులు గౌరవించడం మానేశారు. ఒకవేళ మనము అదే తప్పు చేసామనుకోండి, ఒక తరం వస్తుంది, ఆ తరంలో వారి బిడ్డలు దేవుని తెలుసుకోరు. సన్మానించడం మర్చిపోతారు, గౌరవించడం మర్చిపోతారు. అనైతికత, స్వార్థం పెరిగిపోతుంది, అసూయ పెరిగిపోతుంది, ద్వేషం పెరిగిపోతుంది. ఇప్పుడు మనం చేయవలసింది, మనము వారికి ప్రేమను చూపించాలి. ప్రార్థన లేకపోతే తల్లిదండ్రుల యొక్క కుటుంబాలు, జీవితాలు పతనమైపోతాయి. కాబట్టి
ప్రభునందు ప్రియమైన సంగమ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులే ఉండండి. ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులే ఉండండి. మీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించండి. అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతు, అప్పుడు నువ్వు భూమి మీద నీ పిల్లల 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 పిల్లలను చూచెదవు. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు శిక్షణలోను బోధలోను పెంచండి. ఒకవేళ మీరు మీ పిల్లలు మందిరంకి రాకపోతే వచ్చేవారు లాక్కొని రండి. ఎందుకంటే వారిని శిక్షణలో నడిపించాలి, ప్రభు బోధలో నడిపించాలి. ఎందుకంటే బైబిల్ అంటుంది, తల్లిదండ్రుల మాట విననొల్లని కుమారుడు తండ్రికి అవమానం తీసుకొని వస్తాడు. రేపొద్దున బాధపడేది ఎవరో తెలుసా? ఎవరు? మీ పిల్లలు పాడైపోతే ఎవరు బాధపడతారు? మీరే. వారు నాశనం అయిపోతే ఎవరు బాధపడతారు? మీరే. వారు కూలిపోతే ఎవరు బాధపడతారు? మీరే. అలా జరగకుండా ఉండాలంటే దేవుడు ఒక అద్భుతమైన మాటలు దేవుడు తన గ్రంథం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తాడు. కుటుంబాలు పడిపోకుండా, కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి దేవుడు అనేకమైన విషయాలు మనకు చెప్పాడండి. కాబట్టి ఏ కుటుంబం సంపూర్ణం కాదని ప్రతి కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి, ప్రతి కుటుంబాల్లో ఇబ్బందులు ఉంటాయి. కొన్ని కుటుంబాలు విరిగిపోయిన పరిస్థితిలో ఉంటాయి. కొన్ని గృహాల్లో భర్త వినకపోవచ్చు మాట, లేదా భార్య వినకపోవచ్చు, బిడ్డలు వినకపోవచ్చు. కానీ మనం చేయవలసింది ఏంటంటే వారి కొరకు మన ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనుషులను మారుస్తారు. తల్లిదండ్రులకి చెప్పే మాట ఏంటంటే, మీకు చెప్పే మాట, రాత్రులు మీ పిల్లలు పడుకున్నప్పుడు వారి తలపైన చేతుల నుంచి వారి కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. వారి పైన చేతుల నుంచి, తలపైన చేతుల నుంచి వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు వారిని మారుస్తాడు. కాబట్టి ఈరోజు మనకు తిరిగి బైబిల్లోకి వద్దాం. ఈరోజు మీరు పిల్లలుగా ఉన్నారేమో, మీరు పెద్దవారైనా మీరు పిల్లలుగా ఉన్నారు. మీ అమ్మ నాన్న లేకపోతే అమ్మ ఉండొచ్చు, అమ్మ లేకపోతే నాన్న ఉండొచ్చు, ఇద్దరు లేకపోతే దేవునికి స్తోత్రం, ఎందుకంటే వారు పరలోకంలో ఉంటారు. ఒకవేళ ఇంకా మీకు అమ్మ నాన్న ఎవరైనా ఉన్నా, ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి? వారిని సన్మానించండి. నీకు మేలు కలుగునట్లు, నీకు మేలు కలుగుతుందండి, వారిని సన్మానించండి. నువ్వు దీర్ఘాయుష్మంతుడగున్నట్లు వారిని ఏం చేయాలి? సన్మానించండి. వారు విలువైన వారుగా ఎంచండి, వారు గొప్పవారుగా చూడండి. మీకు మొదటి హీరో కావచ్చు, మొదటి హీరోయిన్ కావచ్చు, మీ ఇంట్లో అమ్మ నాన్నే ఉండాలి, ఎవరో కాదు. కాబట్టి తల్లిదండ్రులు గౌరవించండి. అటువలే దేవుడు మీకు ఇచ్చిన బిడ్డల్ని వారి హృదయాన్ని గాయపరచొద్దు. వారి ప్రభు శిక్షల్లోనూ బోధలో వారిని మీరు పెంచండి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది అయిన సాతానుడు గర్జించు సింహం వలె మీ కుటుంబాలను ఎలా పాడు చేయాలని వాడు ఏం చేస్తున్నట్ట? తిరుగుచున్నాడు. వాడి చేతిలో నుంచి మన బిడ్డలను కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, దేవుళ్ళో ఆస్వాదించబడాలి. అటు కృపా ప్రభు మనకు అనుగ్రహించునుగాక.